పరికరాలు: టిష్యూ పేపర్, బ్లాక్ స్కెచ్ పెన్, బీకర్, నీరు. ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాని మీద బ్లాక్ పెన్ తో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా గమనించండి. టిష్యూ పేపర్ ని నీటిలోకి పెడుతున్నాము, అందరూ బాగా గమనించండి. దీనిని గమనించండి. దీనిలో డిఫరెంట్ కలర్స్ ఏర్పడతాయి. గ్రీన్, బ్లాక్, పింక్ ఏర్పడతాయి. దీనిని ఇలా ఏర్పడడానికి కారణం క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ ఈజ్ ఏ టెక్నిక్ యూజ్డ్ టు సెపరేట్ కలర్ పిగ్మెంట్స్. మేము మరొక యాక్టివిటీ చేస్తున్నాము, అందరూ గమనించండి. నీటిలోకి పాలు వేస్తాం, గమనించండి. నీటిలోకి పాలు కలిపితే దీనిని ఏమంటారు? హోమోజీనియస్ మిక్చర్. హోమోజీనియస్ మిక్చర్ కాదు. అవును. ఎలా? నీటిలోకి పాలు కలిపితే హోమోజీనియస్ మిక్చరే కదా. హోమోజీనియస్ మిక్చర్ కాదు. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఏమైంది? వేరువేరుగా సపరేట్ గా అయినాయి. ఇలా సపరేట్ అయ్యేదాన్ని దీనిని ఏమంటారు? హెట్రోజీనియస్ మిక్చర్. కొలాయిడ్స్ ఈజ్ ఏ హెట్రోజీనియస్ మిక్చర్.